అందరికీ నమస్కారాలు. మా సోదరి మండలంతా ఇప్పుడు కనుక జరిగే విషయాలన్నీ ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి చెప్పారు. వర్క్స్ కానీ ఇంకేదైనా ప్రోటోకాల్సే కానీ. ఈరోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి. వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తూ ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా. ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలో చేయండి అని చెప్పిన. అక్కడ ఎంత ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి. నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది. చూస్తాం ఇప్పుడు హౌస్కి ఇంకో 2-3 రోజులు ఉంది. బహుశా 24-25 నుంచి అసెంబ్లీ అంటా ఉన్నారు. దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా? ఇన్ కేసు అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్లో మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం, కోర్టుకు వెళ్తాం. అందరికీ నమస్కారం. గౌరవ